దేశవ్యాప్తంగా 7 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు అయితే జరుగుతున్నాయి. సో మొత్తం ఓవరాల్గా చూసుకుంటే జూబ్లీహిల్స్లోనే అత్యల్పంగా పోలింగ్ అయితే నమోదైంది. ఈ లాస్ట్ ఇయర్ ఎంత నమోదైందో దాదాపు 47% నమోదైతే ఈ ఇయర్ కూడా దాదాపు 5 గంటల వరకు 47% నమోదైంది. 5 గంటలకు చూసుకుంటే 47 అయిందంటే ఇంకొక గంట 6 గంటల వరకు అంటే దాదాపు ఇంకొక 3% పెరిగినా దాదాపు 50% వరకు పోలింగ్ అయితే నమోదయ్యే అవకాశం ఉంది. బీఆర్ఎస్ నేతలు పొద్దున్నుంచి ఆరోపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీ యథేచ్ఛగా డబ్బు పంపిణీ చేస్తుంది, చాలా వరకు రిగ్గింగ్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఎక్కడికక్కడ ఆరోపిస్తున్న పరిస్థితి. సో ఖచ్చితంగా బీఆర్ఎస్ ఆరోపించినట్టు ఏదైతే కాంగ్రెస్ పార్టీ పొద్దునుంచి చేస్తుందో చాలా వరకు రిగ్గింగ్ జరిగిందని, కొన్ని చోట్లయితే మాగంటి సునీత అభ్యర్థిని లోపలికి రానివ్వకుండా రిగ్గింగ్ చేశారని చెప్పేసి ఎక్కడికక్కడ అటు యూసుఫ్ కూడా కానీ షేక్పేట కానీ కొన్ని చోట్ల లాఠీ చార్జ్ కూడా వేయాల్సి వచ్చిన పరిస్థితి. నిన్నటికి నిన్న ఈ రోజు నుంచి పొద్దునుంచి కాంగ్రెస్ పార్టీ చెందిన ఎమ్మెల్యేలు కానీ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క కూడా మొత్తం జూబ్లీహిల్స్లో కలెదిరుగుతూ మొత్తం అసలు జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించి బట్టి విక్రమార్కకు ఏంటి సంబంధం అని చెప్పేసి కూడా మాగంటి సునీత ఇంతకుముందే తన ప్రెస్ మీట్లో అసహనం వ్యక్తం చేసిన పరిస్థితి. పోలీసులు కానీ అటు ఎన్నికల ఆఫీసర్లు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అసలు బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణలు కానీ బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కంప్లైంట్ చేస్తే అసలు పట్టించుకోవట్లేదు, కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలికే విధంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీకి వత్తాసు తెలిపారని చెప్పేసి పోలీసులు చేశారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఓవరాల్గా చూస్తుంటే ఎన్నికలకు సంబంధించి పోలింగ్ శాతం చూస్తే మాత్రం ఓవరాల్గా 6 గంటలకు ముగిసే టైం వరకు అటు మిజోరాం కానీ ఒడిస్సా, పంజాబ్, రాజస్థాన్, తెలంగాణలో 7 స్థానాల్లో దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగితే మొత్తం 7 ఉప ఎన్నికలు జరుగుతున్న నియోజకవర్గాల్లో అత్యధిక తక్కువగా నమోదైన ఉప ఎన్నికలు అని చెప్పుకోవచ్చు. పోలింగ్ శాతం చూస్తుంటే ఏదైతే బీఆర్ఎస్ పార్టీ చెప్తుందో ఇంత తక్కువ నమోదు కావడానికి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కారణం. పొద్దునుంచి చాలామంది ఓటర్స్ని బెదిరిస్తున్నారు, సో ఓట్లు వేయడానికి భయపడుతున్నారు. ఒకవేళ బీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తే మీకు సంబంధించిన పథకాలన్నీ ఆపేస్తామని చెప్పేసి కాంగ్రెస్ నేతలు బెదిరించడంతో చాలా వరకు ఓటర్లంతా ఇంట్లోనే ఉంటున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు ఆరోపించినట్టు ఓటింగ్ శాతం చూసుకుంటే మాత్రం పొద్దున్నుంచి చాలా మందకొడిగా సాగింది. పొద్దున 7 గంటలకు స్టార్ట్ అయిన పోలింగ్ నెమ్మదిగా సాగుతూ లంచ్ తర్వాత ఊపందుకుంటుందని చాలామంది ఎక్స్పెక్ట్ చేశారు. సేమ్ లాస్ట్ టైం ఎంత అయిందో సహజంగా అర్బన్లో ఎప్పుడు పోలింగ్ అంతా ఆశించినంత జరగదు. సో ఈసారి కూడా పోలింగ్ తక్కువ అవడంతో చాలా వరకు అటు కాంగ్రెస్ పార్టీకి ప్లస్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే పొద్దున్నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కానీ కార్పొరేషన్ చైర్మన్లు కానీ చాలా వరకు జూబ్లీహిల్స్లోనే పాగా వేసి నిన్నటికి నిన్న ముఖ్యమంత్రి కూడా జూబ్లీహిల్స్లో ఉండండి అని చెప్పేసి అటు మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఆదేశాలు ఇవ్వడంతో సో కాంగ్రెస్ పార్టీ కూడా చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. సో మాగంటి సునీత కూడా ఆరోపించినట్టు ఇంతకుముందు ప్రెస్ కాన్ఫరెన్స్లో మొత్తం రాష్ట్రంలోని రౌడీలందరినీ జూబ్లీహిల్స్లో పాగా వేశారు, ఎక్కడ చూసినా రౌడీలే, నేను ఎక్కడికి వెళ్ళినా నా వెనకాల ఒక 100 మంది కాంగ్రెస్ లీడర్లు కానీ లేకపోతే రౌడీలు కానీ నా వెంట వస్తున్నారు, ఎక్కడికి పోయినా భయాందోళనకు సృష్టిస్తున్నారని చెప్పేసి పరిస్థితి. ఇంత భయాందోళన మధ్యలో ఓటర్లు భయపడకుండా రండి అని చెప్పేసి సునీత విజ్ఞప్తి చేసినప్పటికీ ఓటర్లు మాత్రం పోలింగ్ చూస్తుంటే దాదాపు 6 గంటల ముగిసే టైంకి ఒక 50% అయితే అయ్యే అవకాశం ఉంది. సో ఈ పోలింగ్ శాతం చూస్తుంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీకే ప్లస్ అయినట్టు అనిపిస్తుందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా అంటే ప్రచారం ముగిసే టైం వరకు బీఆర్ఎస్కి చాలా వరకు ఎడ్జ్ ఉందని చెప్పేసి చాలా అంచనాలు. బీఆర్ఎస్ పార్టీకి దాదాపు సర్వే రిపోర్ట్లన్నీ కూడా బీఆర్ఎస్ పార్టీ నెగ్గుతుందని చెప్పేసి సర్వే రిపోర్ట్లు చెప్పినా, బట్ ఎప్పుడైతే ప్రచారం ముగిసిందో దాని తర్వాత 2 రోజుల్లో మొత్తం కాంగ్రెస్ పార్టీకి టర్న్ ఓవర్ అయిందని చెప్పుకోవచ్చు. కేవలం డబ్బు పంపిణీతోనే కాంగ్రెస్ పార్టీ ఇదంతా చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ ఆరోపిస్తున్నట్టు అయితే సమాచారం. సో ఎక్కడికక్కడ పోలీసులు లాఠీ చార్జ్ చేయడం, ఏకపక్షంగా వ్యవహరించడం, ఏదైనా కంప్లైంట్ చేసినా పట్టించుకోకపోవడం, నామమాత్రంగా తూతుమాత్రంగా కాంగ్రెస్ పార్టీ లీడర్లను అక్కడికక్కడ పంపించడం కాబట్టి బీఆర్ఎస్ నేతల మీదనే ఎక్కువ లాఠీచార్జ్ చేస్తున్నారు. సో ఎలక్షన్స్ కమిషన్ ఏకపక్షంగా వ్యవహరించింది, పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరించారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు అయితే ఆరోపిస్తున్నారు. మా మీద లాఠీచార్జ్ చేస్తున్నారు, ప్రశ్నిస్తున్నారు. చాలా వరకు బీఆర్ఎస్ పార్టీ నేతలు దొంగ ఓట్లు వేయడానికి వచ్చిన వాళ్ళకి సంబంధించి చాలా వరకు దొరకబట్టిన పరిస్థితి. పోలీసులు కూడా వాళ్ళని చూసినట్టు వదిలేస్తున్నారని చెప్పి చెప్తున్న పరిస్థితి. ఒక పక్కన షేక్పేటలో లాఠీ చార్జ్ అయింది, యూసుఫ్గూడలో కొద్దిసేపటి క్రితం కూడా ఒక ఫంక్షన్ హాల్లో దాదాపు 1000 మంది పైగా దొంగ ఓట్లు వేసేందుకు రెడీగా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత కూడా వెళ్ళింది. అక్కడ వాగ్వివాదం కూడా జరిగింది. పోలీసులకు ఎక్కడికక్కడ వాళ్ళను చెల్లాచెదిరేసి పంపించిన పరిస్థితి. బట్ ఓవరాల్గా చూస్తుంటే బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ఇది ఖచ్చితంగా మైనస్ అందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ప్రచారంలో చాలా ఉత్సాహంగా పాల్గొన్న చివరి 2 రోజులు కేవలం
డబ్బు మాత్రం బాగా పనిచేసిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఆరోపిస్తున్నట్టు కేవలం ఈ 2 రోజుల్లోనే కంప్లీట్ చేంజ్ అయింది. ఎందుకంటే మొదటి నుంచి సర్వేలన్నీ మాకు అనుకూలంగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా ధీమాగా ఉంది. ఎందుకంటే 6 గ్యారంటీలకు సంబంధించి ఎక్కడికి పోయినా ప్రజలు మమ్మల్ని హక్కున చేర్చుకుంటారు. గోపీనాథ్ చేసిన 10 ఏళ్ల సంబంధించి అభివృద్ధికి సంబంధించి మమ్మల్ని గుర్తు చేసుకుంటున్నారని చెప్పేసి కేటీఆర్ కూడా పదే రోడ్ షోలో ఏదైతే ఈ 2 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్ను కూడా ఓటర్లకు చెప్పే ప్రయత్నం చేశారు. పోలింగ్ ముందు అంటే ఏదైతే ప్రచారంకు ముందు కూడా బీఆర్ఎస్ పార్టీకి చాలా అనుకూలంగా ఉన్న బట్ ప్రచారంకు 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత సీన్ అంతా చేంజ్ అని చెప్పుకోవచ్చు. పొద్దుటి నుంచి కాంగ్రెస్ పార్టీ లీడర్లు ఎక్కడికక్కడ ప్రచారంలో పాల్గొని బీర్లా అయ్యలే కానీ కొంతమంది కాంగ్రెస్ పార్టీ నేతల మీద కూడా ఇప్పటికే ఈసీ అయితే కంప్లైంట్ అయితే మధురానగర్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ కూడా రైజ్ చేశారు. కంప్లైంట్ కూడా ఫైల్ చేశారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ లీడర్లు నాన్ లోకల్స్ ఇక్కడ ఉండి ప్రచారం చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ చెందిన నేతలు ఇప్పటికే చాలా వరకు ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్లు ఇవ్వడంతో చాలా వరకు ఈసీ కూడా సీరియస్ అయింది. కాంగ్రెస్ పార్టీ లీడర్లకు ఏం పని అంటూ కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద కూడా ఈసీ కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఆదేశం ఇచ్చింది. సో కొంతమంది కాంగ్రెస్ పార్టీ లీడర్ల మీద కూడా కేసులు అయితే నమోదయ్యాయి. బీఆర్ఎస్ పార్టీ సంబంధించిన తెలంగాణ భవన్ అయితే వెలవెలబోయింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీకి అర్థమైంది మొత్తం ఓటర్స్ అంతా కాంగ్రెస్ పార్టీకి వన్ సైడ్గా ఓటేసినట్టు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ నేతలు అయితే అనుకుంటున్నారు. సో పొద్దున్నుంచి ఓట్లన్నీ కాంగ్రెస్ పార్టీకి పడుతున్నాయి. రిగ్గింగ్ చేశారు, చాలా చోట్ల రిగ్గింగ్ చేశారు, దొంగ ఓట్లు వేశారు. సో ఇంత ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ వేరుస్తుంది. దానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ కానీ పోలీసులు కూడా చాలా వరకు కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి పరిస్థితి. సో బీఆర్ఎస్ నేతలు ఎప్పటికప్పుడు కంప్లైంట్స్ చేస్తున్నా కూడా అసలు ఎవరు పట్టించుకోవట్లేదు. పొద్దున్నుంచి మేము ఎన్నో కంప్లైంట్స్ ఇస్తున్నాం. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రతిసారి ఎన్నికల కోడ్ నియమావళిని మొత్తం కాంగ్రెస్ పార్టీ తుంగలో దొక్కింది. ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్లు జుబ్లీస్లో తిరుగుతూ ఓటర్లను ప్రభావితం చేస్తున్నారు. ఎలక్షన్ పోలింగ్ బూత్ల పక్కనే చాలా వరకు డబ్బులు పంపిస్తున్నారు. ఫోన్పేల ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ లేకపోతే డైరెక్ట్ క్యాష్ కూడా ఇస్తున్న పరిస్థితి అని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ మాత్రం ఓడిపోతున్నామనే బాధతోని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీ చెప్తుంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ నేతలు మాత్రం పొద్దునుంచి రిగ్గింగ్ చేస్తున్నారు, చాలా రౌడీజం చేస్తున్నారని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. బిర్యానీలో కూడా 5,000 పెట్టి ఓటర్లకు డబ్బులు పంపించారని చెప్పేసి డబ్బులు పంచారని చెప్పేసి మాగంటి సునీత ఏదైతే అభ్యర్థి ఉందో అభ్యర్థి కూడా ఆరోపించిన పరిస్థితి. వన్ సైడ్గా ఇప్పుడు యూసుఫ్ కూడా కానీ అటు షేక్పేట్లో కానీ బీఆర్ఎస్ నేతల మీద లాఠీ చార్జీలు చేశారు. సో మా నేతల మీద లాఠీ చార్జ్ చేస్తున్నారు, మేము క్వశ్చన్ చేస్తుంటే లాఠీ చార్జ్ చేస్తున్నాం. బట్ కాంగ్రెస్ పార్టీ లీడర్ మీద ఎలాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. గతంలో నేను గోపీనాథ్ బతికినప్పుడు చాలా ఎలక్షన్ చూశాను, మరి ఇంత ఘోరమైన ఎలక్షన్స్ ఎప్పుడు నేను చూడలేదు. మాగంటి సునీత కూడా ఇంత రౌడీజం అంటే గెలవక ముందుకే ఎట్లా ఉంటే ఒక గెలిస్తే తర్వాత పరిస్థితి ఏంటని చెప్పేసి చాలా వరకు ఓటర్లను భయపెడుతున్నారు. ఓట్లు వేస్తే మీకు పథకాలు ఆగిపోతాయి, లేకపోతే మీ సంగతి చూస్తామని చెప్పేసి ఓటర్లను డైరెక్ట్గా బెదిరించడంతో సో ఖచ్చితంగా పోలింగ్ శాతం తగ్గడానికి ఈ బెదిరింపులే కారణం. కాంగ్రెస్ పార్టీ గుండా రాజ్యం నడుస్తుంది జూబ్లీహిల్స్లో. ఇంతకుముందు మాగంటి సునీత కూడా ప్రెస్ మీట్లో మాట్లాడుతూ మీరెవరూ భయపడకండి, ఖచ్చితంగా ఓటు హక్కు వినియోగించుకోండి అని చెప్పినా కూడా ఓటర్లకు దానికి సంబంధించి పోలింగ్ అయితే పెరగలేదు. సో గతంలో కంటే ఒక 3% మాత్రమే పెరిగిందని చెప్పుకోవచ్చు. సో అసలు బీజేపీకి ఎన్ని ఓట్లు పడతాయి, బీజేపీకి ఎంత ఎక్కువ ఓట్లు పడితే అది కాంగ్రెస్కి ప్లస్ వస్తుందని చెప్పేసి చాలామంది ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. బట్ కాంగ్రెస్ పార్టీ అయితే నాకు తెలిసి ఇప్పటికే సంబరాలు చేసుకోవాల్సిన పరిస్థితి అని చెప్పుకోవచ్చు. ఓ పక్కన బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కూడా వెలవెలబోయింది. ఆ భవన్కి సంబంధించి కూడా నేతలు ఎవరు రావట్లేదు. సో బీఆర్ఎస్ నేతలకు ఇప్పటికే అర్థమైంది ట్రెండ్ సెట్ అనేది కొద్దిసేపట్లో ఎగ్జిట్ పోల్స్ కూడా రానున్నాయి. సో ఎగ్జిట్ పోల్స్లో ఎలాంటి ఫలితాలు వస్తాయని చెప్పేసి కూడా చాలా ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఓవరాల్గా చూస్తుంటే చాలా వరకు బీఆర్ఎస్ బీజేపీ రెండింటికి మధ్యనే ఫైట్ ఉందని చెప్పేసి మొదటి నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో బీజేపీ అసలు లైన్లోనే లేదని అర్థం చేసుకోవచ్చు. బట్ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్యలోనే ఫైట్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసినట్టు బీఆర్ఎస్కు ఎడ్జ్ ఉంటుంది ఖచ్చితంగా. సింపతి ఓట్లు మాకు పడతాయి, సైలెంట్ ఓటింగ్ జరుగుతుందని చెప్పేసి ఆశాభావం వ్యక్తం చేసిన పరిస్థితి. బట్ బీఆర్ఎస్ మాత్రం అలా జరిగినట్టయితే కనిపించట్లేదు. పొద్దున్నుంచి ఓటింగ్ సరళి చూస్తుంటే బీఆర్ఎస్కు ఏదైతే నెమ్మదిగా ఓట్లు స్టార్ట్ చేయడంతో అంటే నెమ్మదిగా అసలు పోలింగ్ బూత్లో చాలా వరకు 10-11 గంటల వరకు అసలు పోలింగ్ బూత్లో ఓటర్లు కూడా లేని పరిస్థితి. చాలా పోలింగ్ బూత్లు అయితే క్యూ లైన్లు లేక వెలవెలపోయిన పరిస్థితి. సో ఓటింగ్ శాతం పెరిగితే బీఆర్ఎస్కి ఏమైనా ఛాన్స్ ఉండు, బట్ ఆ ఓటింగ్ శాతం అసలు తగ్గింది. సో ఓట్లు కూడా కాంగ్రెస్ పార్టీ బెదిరించి దగ్గరుండి రిగ్గింగ్ చేస్తుందని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు పొద్దునుంచి ఆరోపణలు చేస్తున్నారు. దాని తగ్గట్టుగానే
ఓటర్లు కూడా చాలా తక్కువ శాతం ఓట్లు నమోదు కావడంతో బీఆర్ఎస్ నేతల ఒకంత టెన్షన్ అయితే మొదలైందని చెప్పుకోవచ్చు. అందరికీ అర్థమైపోయింది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సంబంధించి నవీన్ యాదవ్ కూడా చాలా ఉత్సాహంగా కనిపిస్తున్న పరిస్థితి. బట్ బీఆర్ఎస్ అభ్యర్థి సునీత పొద్దున్నుంచి అన్ని బూతులలో తిరుగుతుంటూ ఒక బూత్లో తిరిగేసరికి ఒక బూత్ నుంచి ఇంకో బూత్ వెళ్ళేసరికి ఇక్కడ రిగ్గింగ్ చేస్తున్నారని ఇక్కడ కంప్లైంట్ చేసి ఇంకో బూత్ దగ్గరికి వెళ్ళి చేసేసరికి మళ్ళీ అక్కడ రిగ్గింగ్ స్టార్ట్ చేస్తున్నారు. ఎన్ని చోట్ల అని చెప్పేసి ఆపగలుగుతాం? చూడాల్సిన పోలీసులు రక్షించాల్సిన ఎన్నికల ఆఫీసర్లు కూడా వాళ్ళకే కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని చెప్పేసి పరిస్థితి. ఓవరాల్గా పోలింగ్ ముగిసే టైంకు మాత్రం 50% వరకు అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. ఓవరాల్గా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో ఇదే తక్కువ నమోదవడం. గతంలో కూడా సేమ్ ఇదే జూబ్లీహిల్స్ ఎన్నికల్లో 47% నమోదైతే ఈసారి దాదాపు ఒక 3% పెరిగి 50 నుంచి 52% వరకు వచ్చే అవకాశం ఉంది. ఇది ఓవరాల్గా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి పోలింగ్ పరిస్థితి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.